మన దేశంలో అత్యున్నతంగా యువత ఉన్నారు. యువత తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు, ఏదైనా సాధించగలుగుతారు. ఎందుకంటే యువత దేశానికి వెన్నెముక్క, రాష్ట్రానికి వెన్నెముక్క. అలాంటి యువత ఏదైనా చేయగలుగుతారు. ఎందుకంటే ఇది నేను ఒక చెప్తున్నా అంటే, ఒకటి 1990 రోజులు గుర్తుకొస్తున్నాయి. ఆనాడు పల్లెల్లో ఏంటంటే ఎవరైనా కానీ పల్లెల్లో పనులు చేసుకుంటామనే రోజుల్లో ఇక్కడ ఉండే యువత పనులు చేసుకుంటే ఇక్కడే మిగిలిపోతారు, వాళ్ళు చదువుకోగలిగితే వాళ్ళు ప్రపంచ నలుమూలలకు వెళ్తారని ఆ రోజు మనం చూస్తే బడి పిలుస్తుంది ప్రోగ్రాం కావచ్చు, చదువుల పండుగ ప్రోగ్రాం కావచ్చు, ఇలాంటి ప్రోగ్రాములు పెట్టి ఎంతో మంది బడుగు బలహీన వర్గాల వ్యక్తులను తీసుకొని వచ్చి అత్యున్నత స్థాయిలో ఈ రోజు కూర్చోబెట్టే వాళ్ళ చదువు వల్ల మాత్రమే అది సాధ్యపడింది. ఆ తర్వాత నేడు కూడా 2019 నుంచి 24 వరకు అలాంటి పరిస్థితులే. యువతని గంజాయికి బానిసలు చేస్తే దాని నుంచి రూపుమాపి వాళ్ళని బయటకు తీసుకొని రావాలి, వాళ్ళు ఏదైనా సాధించగలరు అని ఒక లక్ష్యం పెట్టుకొని వాళ్ళని బయటకు తీసుకొని వచ్చడానికి ప్రయత్నిస్తూ కంపెనీలు తీసుకొని వస్తున్నారు. ఒక యువత గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మనం బానిసలు అవ్వాల్సింది గంజాయి కాదు, మనం ఏదైనా సాధించగలం. యువత అనుకుంటే ఏదైనా సాధించగలుగుతాం.